హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు డబుల్ కా మీఠా ఎలా చేయాలని చూపిపోతున్నానండి. ఫస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఇట్లా పెద్ద పెనం అనేది ఒకటి పెట్టేసుకున్నానండి. దీంట్లోకి మనం పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. పాలు ఇలా యాడ్ చేసేసుకున్నాను. బాయిల్ అయ్యేసి బాగా మనకి హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ అనేది పాలు అవ్వాలండి. అంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. డబుల్ కా మీఠా చేసుకోవాలంటే ఈ సైడ్స్ అంతా కట్ చేసేయాలండి. ఇట్లా సైడ్స్ అంతా కట్ చేసేసి మనం ఇవి పీసెస్ లాగా చేసేసుకోవాలండి. సైడ్స్ అంతా కట్ చేసుకొని ఇలా పీసెస్ లాగా మనము బ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇలా స్లైసెస్ చేసుకొని ఇట్లా పీసెస్ లాగా మనం చేసి పెట్టేసుకోవాలండి. మిగతా కూడా నేను చేసేసుకుంటాను. ఇవి ఇలా మనకు కొద్దిసేపు ఆరనివ్వాలి. ఇవన్నీ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, అందుకనేసి మనం కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టేస్తే కొద్దిగా గట్టి పడతాయండి. ఫ్యాన్ కింద కొద్దిసేపు ఒక 10 to 15 minutes అనేది పెట్టాలి. పాలంతా బాగా మరిగిపోయినాయండి. నేను 1 లీటర్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి మిల్క్ అనేది. ఇప్పుడు నేను ఇది సైడ్ తీసి పెట్టేసుకుంటున్నాను. మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకున్నానండి, ఇంకో పెనము. ఇప్పుడు దీంట్లోకి మనము నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది దీంట్లోకి వేసేసుకున్నానండి. మనం ఇప్పుడు బ్రెడ్ అనేది రోస్ట్ చేయాలి. ఇప్పుడు బ్రెడ్స్ అంతా బాగా గట్టిగా అయిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి బ్రెడ్ అనేది వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకోవాలి, పీసెస్ అన్నీ. ఇట్లా నెయ్యిలో అయినా యాడ్ చేసుకోవచ్చు, పెట్టుకొని రోస్ట్ చేసుకోవచ్చు. లేదా అంటే మనము ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. నెయ్యిలో ఇట్లా రోస్ట్ చేసుకోవాలండి మనము. లేదా మనం ఆయిల్లో కూడా రోస్ట్ చేసుకోవచ్చు. నెయ్యి మనకి తక్కువైంది అనిపిస్తే కనుక మనం నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఇలా అన్నీ తిప్పేసుకోవాలండి. మనకి బ్రెడ్ పీసెస్ అంతా కూడా ఇట్లా మనము ఇలా బ్రెడ్స్ అన్ని తిప్పేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఇటు సైడ్ కూడా సెకండ్ సైడ్ కూడా అంతా రోస్ట్ అయిపోతే మనం సైడ్ తీసి పెట్టేసుకోవాలి బ్రెడ్స్ అనేది. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా 2 sides ఇది రోస్ట్ అయిపోయింది. సో ఇది నేను తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇలాగా బ్రెడ్ పీసెస్ అంతా అండి 2 sides రోస్ట్ చేసుకొని చూడండి, గట్టిగా ఉంటుంది. ఇలా రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ మిగతా రెస్ట్ ఆఫ్ కూడా ఇలా చేసి ఇలా నెయ్యి వేసేసుకున్నానండి. ఇవి కూడా మీకు అన్నీ చేసి చూపిస్తాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకున్నానండి. దీంట్లోకి 1 cup ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేశాను. 1 cupతో షుగర్ యాడ్ చేశాను. సేమ్ 1 cup ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేశాను కదా, సో 1 cup ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. షుగర్ అంతా మనకి బాయిల్ అవ్వాలి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయిందండి, బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో బ్రెడ్ పీసెస్ అన్ని చేసేసుకున్నాం కదా, సో ఆ బ్రెడ్ పీసెస్ అంతా కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇదిగోండి బ్రెడ్ పీసెస్ మనం చేసుకున్నాం కదా, రోస్ట్ చేసి పెట్టేసుకున్నాం. అవన్నీ దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా దాంట్లోకి డిప్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ అనేది. షుగర్ సిరప్ అంతా వాటికి బ్రెడ్ పీసెస్కి అంతా బాగా డిప్ అవ్వాలి బ్రెడ్ పీసెస్ అనేది. లేదు మనకు డిప్ అవ్వకపోతే రొటేట్ చేసుకుంటూ కొద్దిగా అలా చేసుకున్నామంటే బాగుంటుందండి. ఇప్పుడు మనకి బ్రెడ్ అంతా బాగా దాంట్లోకి డిప్ అయిపోయినాయండి, బాగా బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనము ఇందాక పాలు మరిగించుకొని పెట్టుకున్నాం కదా, ఈ పాలు అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి. మీగర్తో కూడా యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. వెంటనే మనం కలబెట్టకూడదండి, ఎందుకంటే సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది. ఇట్లా మనకు పీసెస్గా ఉండాలంటే కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా అప్పుడప్పుడు లైట్గా అనేది మనం రొటేట్ చేసుకుంటూ ఇలాగా లైట్గా జస్ట్ అలా దాని పీసెస్ని ప్రెస్ చేయకుండా అలా రొటేట్ చేసుకున్నామంటే మనకి పీసెస్గా ఉంటాయి. లేదంటే మొత్తం హల్వా లాగా, బ్రెడ్ హల్వా ఎలా ఉంటుందో అలా తయారైపోతుందండి. సో ఇలానే పెట్టుకొని మనం మీడియం టు లో ఫ్లేమ్లో చూసుకుంటూ చేసుకోవాలి. నట్స్ అండి, బాదం, జీడిపప్పు అండ్ ద్రాక్ష
ఈ 3 నేను నెయ్యిలో కొద్దిగా రోస్ట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను, సైడ్ తీసుకొని. ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. నట్స్ కూడా ఇట్లా బాగా బాయిల్ అవుతుంది. ఇట్లా మనకి దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. మనం ఇంట్లోనే చేసుకొని తింటున్నాం, హ్యాపీగా తినచ్చు కదా, ఎందుకు ఫుడ్ కలర్ అనేది నేను యాడ్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి సాఫ్రాన్ కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో అవైలబుల్ ఉంటే కనుక యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు మనకి డబుల్ కా మీఠా అనేది స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇట్లానే ఇప్పుడు కొద్దిగా జ్యూసీగా ఉంది కదా, కొద్దిగా చల్లగా అయిపోతానే మనకి బాగా గట్టిగా అయిపోతుందండి. చాలా బాగుంటుంది. నేను సర్వ్ చేసి చూపిస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసాను కదండి. స్టవ్ ఆఫ్ చేసి నేను సర్వ్ చేసుకున్నాను. ఒక గిన్నెలోకి తీసి పెట్టినప్పుడు మొత్తం అంతా గట్టిగా అయిపోయింది. మనకి ఇలా ఉంటే కనుక మనకి డబుల్ కా మీఠా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సర్వ్ చేసేసుకున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది డబుల్ కా మీఠా అనేది. ఇది హైదరాబాద్ స్పెషల్ స్వీట్ అండి. ఇది చాలా బాగుంటుంది. అండ్ మన ఇంటికి సడన్గా ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చారంటే మనకి బ్రెడ్ ఉంటే ఫాస్ట్గా మనం ఇట్లా స్వీట్ చేసి సర్వ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. అండ్ ఎవరు ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.